నేను ఇంకో 6 నెలల్లో చనిపోబోతున్నా. అవును, మీరు విన్నది నిజమే. ఈ విషయం నాకెలా తెలుసంటారా? కాశీలోని మణికర్ణిక ఘాట్ దగ్గరలో ఉన్న సిద్ధేశ్వరి దేవి ఆలయంలో ఉన్న చంద్రకూప్ అనే బావిలో మనం తొంగి చూసినప్పుడు మన నీడ ఆ నీళ్ళలో కనిపిస్తే పర్వాలేదు, బ్రతుకుతాం. కానీ మన నీడ కనిపించకపోతే 6 నెలల లోపు చనిపోతామంట. అండ్ లక్కీగా నా రిఫ్లెక్షన్ అయితే కనిపించలేదు. సో ఈ కథల ప్రకారం ఇంకో 6 నెలల్లో నేను చనిపోబోతున్నా. ఒకవైపు చనిపోతానని బాధ అనిపించింది, ఇంకోవైపు నరకం ఎలా ఉంటుందో త్వరలో చూడబోతున్నందుకు ఎగ్జైటింగ్ అనిపించింది. నా 27 ఏళ్ల జీవితం నా కళ్ళ ముందు కనిపించింది. ఆ క్షణం అనిపించింది నేను అనుకున్నది లైఫ్ లో ఏదీ చేయలేదు. నేనేం సాధించగలను, నాలో ఎంత పొటెన్షియల్ ఉందో నాకు తెలుసు, కానీ నేను దాన్ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకోలేదు. ఈ సిచ్యువేషన్ నాకు ఒక కను విప్పించింది. 6 నెలల్లో పోతానో లేక 60 ఏళ్ళు బతుకుతానో తెలియదు, కానీ మృత్యు ఏ క్షణమైనా రావచ్చన్న నిజం తెలిసింది. కానీ మనం మాత్రం ఈ భూమి పైన పర్మనెంట్ గా ఉండిపోతాం. ఆస్తులు, బంధాలు, ఈ ప్రాణం శాశ్వతం అనుకొని వాటిపై మక్కువ పెంచుకొని భ్రమలో బ్రతుకుతున్నాం. చూడాలి మరి ఆ శివయ్య నేను భూమికి భారమని నరకానికి ద్వారాలు ఓపెన్ చేస్తాడో, లేకపోతే భూమిపై నూకల దగ్గర పడ్డ నాకు గోధుమలు ఇచ్చి గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్ అని ఇంకో ఛాన్స్ ఇస్తాడు. చంద్రకూపుని విజిట్ చేయడం వల్ల నాకు మంచి జరిగింది. దేర్ ఇస్ నో టుమారో అన్న మైండ్ సెట్ బిల్డ్ అయింది. రేపటికి రూపం లేదు బాస్, ఏదైనా ఈ క్షణం అంతే. వాట్ ఎవర్ ఇట్ ఇస్, విషం ఉన్నప్పుడు దానికి విరుగుడు కూడా ఉంటది. వెతుకుదాం.